నేటి తరం చూడని అభివృద్ధి, రేపటి తరానికి ఇదే స్ఫూర్తి. నెల్లూరు నగరంలో 2 రోజుల ఇందిరమ్మ బాట కార్యక్రమంలో నెల్లూరు నగర ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయనున్న మన ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీ బొత్స సత్యనారాయణ గారు, శ్రీ కొండ్రు మురళి గారు, శ్రీ పితాని సత్యనారాయణ గారు, శ్రీ సుదర్శన్ గారు మరియు కేంద్ర మంత్రి శ్రీమతి పనబాక లక్ష్మి గారులకు స్వాగత సుమాంజలి. ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు 4.24 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్టోన్ హౌస్ పేట రోడ్డుకు ప్రారంభోత్సవం. అనంతరం ఇందిరమ్మ మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాల ఆవిష్కరణ. 7:20 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మినీ బైపాస్ రోడ్డును 6 లైన్ల రోడ్డుగా విస్తరణకు శంకుస్థాపన. రాత్రి 7 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం నందు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు 310 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల మరియు జనరల్ హాస్పిటల్ భవనాలకు శంకుస్థాపన. 10 కోట్ల రూపాయలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్ రోడ్, 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే ఫీడర్స్ రోడ్డుకు ప్రారంభోత్సవం. 14 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ములుమూడి తాటిపత్రి రోడ్డుకు శంకుస్థాపన. 10 కోట్ల రూపాయలతో పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డును 4 లైన్ల రోడ్డుగా విస్తరణ. సబ్ స్టేషన్లు, బీసీ హాస్టల్, ఏపీ స్టడీ సర్కిల్ భవనము తదితర భవనాల నిర్మాణానికి శ్రీకారం. ఈ అభివృద్ధి మీకోసం, మీకందరికీ ఇదే మా ఆహ్వానం.